గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను దుర్గా. తెలుగు చిత్ర పరిశ్రమలోనే కాదు, సినిమా చరిత్రలోనూ ప్రపంచ వ్యాప్తంగానూ అల్లు అర్జున్ కు తనదైన గుర్తింపు ఉంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప సినిమాతో గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రపంచ వ్యాప్తంగా అల్లు అర్జున్ కు ఉన్న అభిమానగణం అంతా ఇంతా కాదు. ఇంత అభిమానగణాన్ని సంపాదించుకున్న అల్లు అర్జున్ కు తాజాగా ఒక అరుదైన గౌరవం లభించింది. పుష్ప సినిమాతో అల్లు అర్జున్ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందడంతో పాటు జాతీయ స్థాయిలో ఆయన జాతీయ పురస్కారాన్ని కూడా అందుకున్న తెలుగు హీరోగా రికార్డు సృష్టించారు. అటువంటి అల్లు అర్జున్ కు దుబాయ్లోని మేడమ్ టుసాడ్స్ మ్యూజియంలో ఆయన మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేయడంతో ఆయన కీర్తి కిరీటంలో మరొక కలికితురాయిలా ఇది మారింది. తాజాగా ప్రఖ్యాత మేడమ్ టుసాడ్స్ మ్యూజియంలో అల్లు అర్జున్ విగ్రహావిష్కరణ జరిగింది. అచ్చం పుష్ప స్టైల్లోనే విగ్రహాన్ని రూపొందించారు. విగ్రహావిష్కరణ కార్యక్రమంలో అల్లు అర్జున్ తన కుటుంబంతో కలిసి పాల్గొన్నారు. అచ్చం తనలానే ఉన్న మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించిన తర్వాత అల్లు అర్జున్ అచ్చం విగ్రహంలాగా మైనపు బొమ్మ పక్కనే నిలబడి ఫోటోలకు ఫోజులు ఇచ్చారు. అల్లు అర్జున్ మాత్రమే కాదు, ఆయన కూతురు అర్హ కూడా విగ్రహం ఉన్న స్టైల్లో స్టిల్స్ ఇస్తూ అక్కడి వారందరినీ ఆకట్టుకున్నారు. అత్యంత ప్రతిష్టాత్మకమైన మేడమ్ టుసాడ్స్ మ్యూజియంలో విగ్రహాన్ని ఏర్పాటు చేయడం పట్ల సోషల్ మీడియా వేదికగా స్పందించిన అల్లు అర్జున్ చాలా సంతోషాన్ని వ్యక్తం చేశారు. తగ్గేదే లేదంటున్నారు. ఈ రోజు చాలా ప్రత్యేకమైన రోజు అని పేర్కొన్న అల్లు అర్జున్, నా 1వ చిత్రం గంగోత్రి ఈ రోజు 2003లో విడుదలైంది. ఇక ఇదే రోజు నేను నా మైనపు విగ్రహాన్ని మేడమ్ టుసాడ్స్ మ్యూజియం దుబాయ్లో ప్రారంభిస్తున్నాను. ఇది 21 సంవత్సరాల మరుపురాని ప్రయాణం. ఈ ప్రయాణంలో మీలో ప్రతి ఒక్కరికి నేను కృతజ్ఞుడను అన్నారు. నా అభిమానుల అమితమైన ప్రేమ సహకారానికి ప్రత్యేక ధన్యవాదాలు అన్నారు. ఇలాంటి ప్రముఖ మ్యూజియంలో విగ్రహం ఏర్పాటు చేయడం ప్రతి నటుడి జీవితంలో మైల్ స్టోన్ అంటూ వ్యాఖ్యానించారు. మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేసిన వారికి కృతజ్ఞతలు కూడా తెలిపారు. ప్రస్తుతం అల్లు అర్జున్ మైనపు విగ్రహం ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.